నిన్న అర్ధరాత్రి ఐబీ చీఫ్ హోమ్ సెక్రటరీలతో అమిత్ షా గారు అత్యవసర భేటీ అయ్యారు. మనం అందరం అనుకుంటున్నాం ఏవో బొద్దింకలు 4 జత చేరి అక్కడ జంతర్ మంతర్లో హల్చల్ చేశాయి. అందులోకి నిజమైన విద్యార్థుల తరపున సానుభూతి ఉన్నవాళ్ళు జాయిన్ అయ్యారు, ఒక 5-10%. కానీ చాలా వరకు అక్కడికి చేరుకున్నటువంటి వేలాది మంది ఎవరున్నారు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దొంగల ముఠ, దోపిడీల ముఠ, అత్యాచారాలు చేసే ముఠ. సో వాళ్ళందరూ ఒక గూటికి చేరినట్లుగా ఆ జంతర్ మంతర్ దగ్గరకు చేరుకొని పార్లమెంట్ని తగలబెట్టారని చూశారు. అందుకనేమో మొత్తానికి అమిత్ షా గారు అయితే ఒక ఆల్ ఆఫ్ సడన్గా ఒక మీటింగ్ అర్ధరాత్రి, అది కూడా ఐబీ చీఫ్తో, హోమ్ సెక్రటరీ మెంబర్స్తో. అంటే కొంచెం ఆలోచించాలి, ఏదో జరుగుతోంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే సీజేపీలో ఒక వ్యక్తి, సీజేపీ సభ్యుల్లో ఒకరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు అంటే అతని యొక్క బ్యాంకు ఖాతాలో జమ అయ్యే డబ్బులు కానీ ఎవరు పంపించారు ఏంటి అనే కథాకమామిషు తెలుసుకోవడం ద్వారా. 2, అతను అంతకుముందు పాల్గొన్నటువంటి కొన్ని కార్యక్రమాలు, అవి మన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే కొన్ని ఎన్జిఓలకు సంబంధించినవి అయి ఉండడం మూలాన ఆ వ్యక్తి అడ్డంగా బుక్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వేర్పాటువాదుల చెంతన చేరి వారికి ఒత్తాసు పలకడమే కాకుండా ఉమర్ ఖలీద్ లాంటి వాళ్లను అరెస్టు చేయడాన్ని అన్యాయంగా చెప్పినటువంటి వ్యక్తి కూడా అతను ఎవరు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. నా గెస్ ప్రకారం అతడే. సరే, ఆ పేరు ఇప్పుడే ఎందుకు చెప్పడం, కొంత యాక్షన్ తీసుకున్నాక డైరెక్ట్గా ఆల్రెడీ మన భరతవర్షంలో కథనాలు అయితే ఇచ్చేయడం జరిగింది. సో అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. జేపీ నడ్డా గారిని ముందుంచి అక్కడికి చేరినటువంటి ఈ మూక అంతటినీ కూడా చెదరగొట్టడంలో ఈ చర్చల పేరిట చాలా వ్యూహాత్మకంగానే కేంద్రం వ్యవహరించింది. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించడం ద్వారా కూడా చాలా మంచి స్టెప్ వేసిందని చెప్పుకోవచ్చు. అటు విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇస్తూనే వారికి విద్యార్థుల్ని రక్షించడానికి పేపర్ లీకేజీల నుంచి తదనుగుణ చట్టాలని పార్లమెంట్లో ప్రవేశపెడుతూనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, లేకపోతే ఇతరత్ర హై లెవెల్ కమిటీలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు పెద్ద వాళ్ళతో. విద్యార్థుల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతోంది. కానీ విద్యార్థుల్ని వాడుకొని ఊరేగాలని, పార్లమెంటును తగలబెట్టాలని, దేశాన్ని అస్థిరపరచాలని చూసినటువంటి ఈ బొద్దింకలు, ఈ ఒరిజినల్ బొద్దింకలు, దాని పక్కన చేరినటువంటి పందికొక్కులు, పందులు, వీటిని మాత్రం వేటాడడంలో అమిత్ షా గారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకనే అర్ధరాత్రి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్తోనూ సెక్రటరీలతోనూ ఆయన మీటింగ్ నిర్వహించారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఏదైనా యుద్ధకాలంలో ఇలా చేస్తారు, తరువాత అత్యవసర కాలాల్లో ఇలాంటివి చేస్తారు, ఏదైనా ఇప్పుడు ఆర్టికల్ 370 ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు. కానీ ఇవి జస్ట్ బొద్దింకలు కావు, వీటి వెనక చాలా పెద్ద రాద్ధాంతమే ఉంది. ఎందుకంటే వీటిని సపోర్ట్ చేస్తున్నవాడు అమెరికాలో తేలుతున్నాడు, లేకపోతే ఇతరత్ర కెనడాలో తేలుతున్నాడు. చాలామంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక దేశంలో సంబంధించిన ఒక ఇష్యూ, దాని గురించి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు స్పందిస్తున్నారు, ఇక్కడున్న సీజేపీకి మద్దతు పలుకుతున్నారు అంటే ఇది ఆషామాషి విషయం కాదు కదా. అందుకని హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు అమిత్ షా. తదనుగుణ చర్యలు త్వరలో ఉండబోతూ ఉన్నాయి. అభిజిత్ డీప్ కేక్ కూడా మూడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికన్నా అర్థం చేసుకుని తట్టబొట్ట సర్దుకొని చేసింది చాలు అని ఊరుకుంటే ఓకే, లేదు ఇంకా అది చేస్తాం ఇది చేస్తామంటే పక్కాగా ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం నేర్పేస్తారు. ఈసారి జంతర్ మంతర్ లాంటి వేదికలు దుర్వినియోగం కానివ్వరు. కేంద్ర ప్రభుత్వం తదనుగుణ చర్యలు తీసుకుంటోంది అని భరోసా వ్యక్తమవుతోంది అన్ని వైపుల నుంచి. సరే, మొత్తానికి ఒక సీజేపీకి చెందినటువంటి ఒక అగ్రనాయకుడు తన గత కార్యకలాపాల కారణంగా త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను కదా. ఆ నాయకుడు ఎవరో మీరు ఊహించగలిగితే జస్ట్ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.